నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారం పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేసు అయితే మాత్రం నమోదైంది. ఇదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ త్వరగా చర్యలు తీసుకోవాలి, ఇప్పటికే ఆలస్యమైంది, ఎందుకైందో చెప్పాలని కూడా పోలీస్ శాఖ కూడా ఆదేశాలు జారీ చేశారు. జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. 2-3 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ. ఒకవైపు బాధిత అంటే 17 ఏళ్ళకు సంబంధించిన పోక్సో కేసు కూడా నమోదు చేశారు. ఇదే సందర్భంలో కాదు మమ్మల్ని బెదిరించారు, డబ్బులు డిమాండ్ చేశారని కూడా ఇటు బండి సంజయ్ సంబంధించిన వాళ్ళు కూడా కేసులు పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇదంతా కూడా చర్చ జరుగుతున్న సందర్భంలో ఏం చెప్తారు? అసలు బండి సంజయ్ కొడుకు గురించి చాలా విన్నాం మనం, కానీ ఇది లైవ్లీ ఎవిడెన్స్ దొరికింది. సీఎం గారు నిజంగానే స్పందించారు, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. బండి సంజయ్ దీనికి సమాధానం చెప్పలేక, నిన్న చూస్తే స్టేజ్ మీద ఆయన మాట్లాడలేక, అసలు ఆ తప్పును ఒప్పుకోలేక, అసలు ఎంత బాధలో మాట్లాడినట్టుంది తప్ప ఇంకేం లేదు. అంటే ఏంటి, తన కొడుకు చేసిన తప్పును జీర్ణించుకోలేకపోతున్నాడో లేకపోతే ప్రజలను నమ్మించడానికి నటన చేసి మాట్లాడాడో అర్థమైపోయింది అక్కడ. సో బండి సంజయ్, మీకేమన్నా ఉంటే ఎక్కడికైనా మాట్లాడతావు కదా, నువ్వు వెంటనే రాజీనామా చేయి. నువ్వు దానికి అనర్హుడివి. నువ్వు ఎందుకు అనర్హుడు అంటే, ఇప్పుడు ఆ డబ్బుల కోసమే చేశారని మీరు ఆరోపణ ఏదైతే ఉందో, ఆ ఫ్యామిలీకి చాలా డబ్బులు ఉన్న వాళ్ళు. నువ్వు ఇచ్చే డబ్బుల కోసం అమ్మాయిలు తమ భవిష్యత్తును పాడు చేసుకోరు, వాళ్ళ ఇంటి పేరును పాడు చేసుకోరు ఎవరు కూడా. అదే నీ బిడ్డ అయితే నువ్వు చేస్తావా? అట్లే వెంటనే నువ్వు రాజీనామా చేయి. నువ్వు ఆ సీటుకు అనర్హుడు కూర్చోడానికి. నీ కొడుకు చేసే ఆకృతాలు 1 కాదు 2 కాదు, అలా వైరల్ అవుతున్నాయి ఆ రీల్స్. చూడు ఎంత ఘోరంగా ఎలా మాట్లాడుతున్నాడు. నీ పెంపకం ఎట్లుందో, నువ్వు దేశాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడతావు. ముందు నువ్వు నీ కొడుకునే కంట్రోల్ పెట్టుకోలేడు. నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు నాయనా? నువ్వు ముందు మాట్లాడడం మానేసి వెళ్ళి ఒప్పుకుంటే నీ కొడుకు చేసిన దాన్ని క్షమించుకోమని జనాల ముందుకు వచ్చి ఆర్థించు. అప్పుడేమైనా క్షమాభిక్ష పెడతారేమో. లేకపోతే నీకు ఇన్ని రోజులు నువ్వు ఏమైతే ఆరోపణలు ఎదుర్కొన్నావా అనేది, అది ఏమి ఉన్నావా పక్కన పెడితే, ఈ ఆరోపణలు మాత్రం నువ్వు నీ మీదున్న ఏదైతే చిన్న అభిప్రాయం ఏదైనా ఉండొచ్చేమో వాటికన్నీ కూడా వదిలేసుకొని ఇంట్లో కూర్చోవలసిన పని. లేకపోతే మహిళా సంఘాలన్నీ కూడా పేదవాడికైతే ఒక న్యాయము, మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి, మీరు పవర్లో ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలనే నాటకాలు వేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వెంటనే రాజీనామా చేయి. నువ్వు ఆ పదవికే అనర్హుడు. రెండోది, నీ కొడుకుని హద్దుల్లో పెట్టుకో. చాలా అహంకారమైన మాటలు ఆ రీల్స్లో వింటూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఇలాంటి పెంపకాన్ని ఎందుకయ్యా నువ్వు దేశాన్ని ఉద్ధరిస్తున్నావు? ముందు నీ ఇంటిని ఉద్ధరించుకో, తర్వాత మాట్లాడదు. కరెక్ట్గా ప్రధానమంత్రి మోడీ పర్యటన ముందే కావాలనే రాజకీయంగా అతన్ని ఎదుర్కోలేక తగ్గించాలనే కుట్ర చేస్తున్నారని కూడా బండి సంజయ్ సంబంధించిన అత్యంత సన్నిహితులు బీజేపీ నేతలు అంటారు. ఇదే సందర్భంలో నా రాజకీయ ఎదుగుదలకు కొంతమంది శత్రు కుట్ర పంపుతున్నారు, కార్యకర్తలు కొంచెం గమనించండి అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఏమైనా మోదీకి ముందు అసలు అది ఎప్పుడు జరిగింది? మోదీ ప్రోగ్రామ్ ఎప్పుడైంది? నువ్వు నీ కొడుకు ఎప్పుడు చేసిండ డేట్లు తీసుకోను. నీకే తెలియదు నీ పిల్లగాడు ఎక్కడ పోతుండో. దానికి నీ రాజకీయమైన దానికి నువ్వు ఇంకేదో అవుతావంటే ముఖ్యమంత్రి చేస్తారా? నేను అంత సీన్ లేదు. నీ గురించి తెలిసి మొన్ననే పక్కన పెట్టిరు. నేను మళ్ళీ ఏదో పాపం అక్కడ జాలిపడి ఒక బీసీ నాయకుడు అని నేను ఏదో ఎక్స్క్యూజ్ చేసి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చినాడు, ఇంకెవరు లేడు కాబట్టి అక్కడ. అంతే తప్ప నిన్ను ఏదో కుట్ర చేయాలని, బీజేపీని డ్యామేజ్ చేయాలని మాకు అలాంటి దురుద్దేశాలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఉండదు. ప్రజల పట్ల వెళ్ళడం, వాళ్ళకు సంబంధించిన న్యాయం చేయడం కోసం మేము పోరాడంలో ముందుంటాం. మా మహిళా శక్తి యావత్ భారతదేశంలో ఉన్న మహిళలకందరికీ తెలుస్తుంది ఇప్పుడు ఈ రీలు. నువ్వు అనుకుంటున్నావు తెలంగాణ వరకే అని. ఎవ్వరు అవసరం నీ కొడుకు నువ్వే చాలు ఈ సబ్జెక్ట్ను డ్యామేజ్ చేసిన దానికి. అలాగే మీ బీజేపీ చేసిన దాన్ని తప్పు కాదని నువ్వు అనుకుంటే దీనికి ఫలితం అనుభవిస్తారు. మోదీ రాని మోదీ అయ్యరాని రిజల్ట్ 0 ఉంటుంది, చూసుకోండి. బండి సంజయ్ సంబంధించిన అంశానికి అయితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పూర్తిగా సహకరిస్తుంది, ఎక్కడ కూడా విమర్శలు చేయట్లేదు, అసలు కాపాడే ప్రయత్నం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అందరూ కూడా ఈ అంశంపై ఎక్కువ మాట్లాడట్లేరని కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తప్పది. బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నో తప్పులు చేసి ఇప్పుడు కావని అరిస్తే ఎట్లుంటుంది అట్లుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా లేరా తమ ఉనికి కోసం అరుస్తున్నారు తప్ప నిజంగా చేసేది ఉంటే ఎప్పుడో అరవాల్సి ఉండే. ఇది జరిగింది ఎప్పుడో జరిగింది, మరి వీళ్ళకి తెలియదా? ఇప్పుడు అరిసి ఏదో మేమేమో అరుస్తున్నామని మీరు అకౌంట్లో వేసుకోవడానికి అరుస్తున్నట్టుంది తప్ప అదేమి లేదు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ అయినా ఎవరైనా ఒక మహిళల పట్ల మీరు చేసిన దానికి అందరూ సపోర్ట్ చేసి బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పకపోతే, ఏదో పేదవాడిని అయితే 3rd డిగ్రీ పెట్టి ఎంత ఘోరంగా కొడతారే. మరి నీ కొడుకు అయితే సెంట్రల్ మినిస్టర్ అయితే రెచ్చిపోయి ఇవన్నీ చేస్తే వదిలేయమంటావా?
అంటే దళితులకు ఒక న్యాయం, ఆడపిల్లలకు ఒక న్యాయం, పేదవారికి ఒక న్యాయం. నువ్వో మరి పోయి మాట్లాడరా పో, వాళ్ళ కేసును చూసి మాట్లాడు, అప్పుడు కానీ నీకు అర్థం కాదు. ఈరోజు నువ్వు మా సీఎం గారి గురి మీద చేసి మాకేదో ఉందని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే జనాలు నవ్వుతారు. అసలు మీవెన్ని ఉన్నాయి ఆకృతాలు? ఈ తోడు దొంగలు మాట్లాడాల్సినట్టు ఉన్నది తప్ప అది నిజంగా ఒక మహిళల పట్ల మాట్లాడాల్సిన మాటలు కాదు. ఏమన్నా బుద్ధున్నాడు ఎవరు కూడా నా బిడ్డ అయినా ఒకటే, బయట బిడ్డ అయినా ఒకటే అనుకోవాలి. వాళ్ళకి డబ్బుల గురించి అవసరం లేదు. వాళ్ళు డబ్బుల కోసం ప్రతి స్త్రీ ఇలాంటి రేపులు చేయించుకొని డబ్బుల కోసం ఆశపడుతుందని ఒక స్త్రీ పట్ల మీకున్న భావన చాలా తప్పు, మార్చుకోండి అది. చివరి చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉంది, మరి ఈ కేసు విషయంలో సజావుగా దర్యాప్తు జరుగుతుందా, లేకపోతే అన్ని రాజకీయ పార్టీల రాజకీయ అంశాలాగానే కొన్ని రోజుల దాకా ఉండి ఆ తర్వాత కేసును నిర్వీర్యం చేసే అవకాశం ఉందా? నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు అట్లా చేయరు. ఆయనకు చాలా క్లారిటీగా ఉన్నాడు. ప్రతి దాంట్లో కూడా చెప్పడంలో కూడా స్ట్రిక్ట్గా చెప్తున్నారు. సో ఈ విషయంలో కూడా అలాగే స్ట్రిక్ట్గా ఉంటారు. మాకు పార్టీల తర్వాత ఎలక్షన్స్ తప్పుడు, కానీ మిగతా విషయంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఆడబిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు ఆయనకు ఆలోచించే కోణం ఒక మానవ, అంటే మామూలుగా ఒక వాళ్ళు ఎవరి పేదవాడు ఎలా ఉంటారో వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే పనిచేసే వ్యక్తి ఆయన. కాబట్టి అలాంటిది ఏమి జరగదు. మీరు ఎవ్వరు ఆ రకంగా ఆలోచించకండి. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్పై వస్తున్న ఆరోపణల నేపథ్యం తప్పకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిగేలాగా మాత్రం బండి సంజయ్ వ్యవహరించాలి. ఇదే సందర్భంలో అవసరమైతే ఆయన పదవికి రాజీనామా చేయాలి. అలాగే పిల్లల్ని కూడా హద్దులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు కేసు పెడుతుంటే మరోవైపు కావాలని ఆరోపణలు చేసి బాధిత కుటుంబంపై కూడా ఆరోపణలు కూడా చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తప్పు జరిగితే ఎవరిపైన కూడా శిక్ష పడాల్సిందే. పేదవాడికి ఒకలాగా, పెద్దోడికి ఒకలాగా న్యాయం అనేది మాత్రం కాంగ్రెస్ సర్కార్లో అయితే ఉండదు. త్వరలో తప్పకుండా దర్యాప్తు చాలా చక్కగా జరుగుతుంది. ఇప్పటికైనా బండి సంజయ్ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పుష్పలీల గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధువంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.